తిరుపతి మోహన్ బాబు కాలేజీ దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మనోజ్ కాలేజీ దగ్గరకు వస్తాడనే సమాచారంతో సెక్యూరిటీ సిబ్బంది కాలేజీ గేట్లు మూసేశారు. కాలేజీ పరిసర ప్రాంతాల్లో ఎవరిని అనుమతించడం లేదు. కాలేజీ దగ్గర పోలీసులను కూడా మోహరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి జితేంద్ర అందిస్తారు. జితేంద్ర, కాసేపటి క్రితమే భారీ కాన్వాయ్ తో మంచు మనోజ్ మోహన్ బాబు కాలేజ్ వద్ద కూడా చేరుకున్నారు. ఫస్ట్ ఎంట్రన్స్ గేట్ వద్ద భారీగా పోలీసులు ఉండడంతో రెండో ఎంట్రన్స్ గేట్ వద్ద కూడా మనోజ్ చేరుకున్నాడు. అయితే అక్కడ విధుల్లో ఉన్నటువంటి పోలీసులు ఆయన్ని అక్కడికి అనుమతించకపోవడంతో పోలీసులతో కాసేపు చర్చించినటువంటి మనోజ్ మరి కాసేపట్లోనే నారావారిపల్లి నుంచి కూడా లోకేష్ రేణుగుంట విమానాశ్రయానికి బయలుదేరడంతో మనోజ్ ప్రస్తుతం నారావారిపల్లికి వెళ్లేందుకు కూడా బయలుదేరాడు. ప్రస్తుతం భారీ కాన్వాయ్ తో మంచు మనోజ్ నారావారిపల్లికి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముందుగా లోకేష్ ను కలిసి అక్కడ అతనికి జరిగినటువంటి ఇబ్బందులంతా కూడా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి అటు తర్వాత తిరిగి మళ్ళా ఆ మోహన్ బాబు కాలేజ్ వద్దకు మనోజ్ వచ్చేటటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. లేకపోతే ఇప్పటికే తనకు ఎదురైనటువంటి ఇబ్బందులను లోకేష్ దృష్టికి తీసుకొని పోనున్నటువంటి మనోజ్ అక్కడ నారా లోకేష్ ఏదన్నా గొడవలకి దీనికంతా వెళ్ళొద్దని చెప్పి సూచిస్తే తిరిగి రంగంపేటలో జరిగేటటువంటి జల్లికట్టుకు కూడా వెళ్లి అక్కడి నుంచి ఆయన తన ప్రోగ్రామ్ కూడా మార్చుకునేటటువంటి అవకాశం అయితే కనపడుతోంది. ప్రస్తుతానికైతే నారా లోకేష్ నారావారిపల్లికి వెళ్లేందుకు కూడా భారీ కాన్వాయ్ తో వస్తున్నాడు. నారా లోకేష్ తో అతని భార్య కూడా మౌనికారెడ్డి కూడా వస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విజయ్ చంద్ర.